హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బేబీకి ఏ రైస్ పెడితే మంచిది? ఏ రైస్ మంచిది కాదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా రకాల రైసెస్‌ని బేబీకి వాడుతూ ఉంటారు. బాస్మతి రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బాయిల్డ్ రైస్ ఏది బెస్ట్? దేన్ని వాడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా ఏ రైస్ బేబీకి పెట్టకూడదో తెలుసుకోండి. అదేనండి బ్రౌన్ రైస్. చాలామంది హెల్త్‌కి మంచిది అనుకునే బ్రౌన్ రైస్ బేబీకి రోజు పెట్టకూడదు. నెలకి ఒకసారి మాత్రం కొద్ది క్వాంటిటీలో పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ పోషకాలు, ఫైబర్ ఉంటాయి కాబట్టి. మరి అలా ఇన్ని పోషకాలు, ఫైబర్ ఉంటే పిల్లలకు రోజు ఎందుకు పెట్టకూడదు అనుకుంటున్నారా? బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఆర్సెనిక్ కాన్సంట్రేషన్ ఉంటుంది. మిగతా రైస్‌లతో పోల్చుకుంటే ఈ ఆర్సెనిక్ ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, హైపర్ టెన్షన్, ఒబెసిటీ వంటివి వస్తాయి. ఇప్పుడు ఏ రైస్ బెటర్ అనేది తెలుసుకుందాం. రెడ్ రైస్. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెడ్ రైస్‌ని వారానికి 2 సార్లు బేబీకి ఇవ్వవచ్చు. ఏదైనా కర్రీ కలిపి బేబీకి తినిపించేయవచ్చు. బాస్మతి రైస్. ఇది గ్లూటెన్ ఫ్రీ రైస్. గ్లైసెమిక్ కూడా తక్కువగా ఉంటుంది. లెమన్ రైస్, బిర్యానీ రైస్, వెజిటబుల్ రైస్ లాంటివి చేసి బేబీకి పెట్టేయవచ్చు. నెక్స్ట్ బాయిల్డ్ రైస్. ఇది ఈజీగా అరుగుతుంది. ఈ రైస్ మనం రోజు బేబీకి పెట్టవచ్చు. ఏ రైస్ పెడితే మంచిది అన్న కన్ఫ్యూజన్ పోయిందా? అయితే మీరు మీ బేబీకి ఏ రైస్ పెడుతున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.